కొంతమంది చేష్టలు మనకు నవ్వు తెప్పిస్తాయి, విసుగు పుట్టిస్తాయి, ఆవేశపడేలా చేస్తాయి, కోపం తెప్పిస్తాయి, అయ్యో రామా అనిపించేలా చేస్తాయి. ఇది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరిలో ఇలాంటి తత్వం ఉంటుంది. ఈ ప్రపంచంలో పుట్టిన జీవికి, ప్రతి జీవికి ఒక ప్రాశస్త్యం ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు, ఎవరి ప్రాముఖ్యత వారిది, ఎవరి గొప్పతనం వారిది, ఎవరి ప్రేమ వారిది, ఎవరి స్నేహం వారిది. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఎవరిని తక్కువ చేసి చూడడానికి లేదు. అచ్చం ఈ కథలో ఎలుకలాగా. అడవిలో సింహం వేటకు బయలుదేరింది. అడవికి రాజు సింహం. దానికి ఎదురేముంది? వేటాడి వేటాడి అలసిపోయింది. కాసేపు చెట్టు కింద విశ్రమించి ఒక కునుకు తీసింది. అక్కడే సరదాగా ఆడుకుంటున్న చిట్టిలక ఆడుతూ ఆడుతూ సింహం చెంతకు చేరింది. ఏ భేషజం లేని చిట్టిలక నిద్రిస్తున్న సింహం పైకెక్కి ఆడుకోవడం మొదలుపెట్టింది. కొద్దిసేపు భరించిన సింహం ఇక ఉండబట్టలేక నిద్ర నుండి లేచి ఎలుకపైన దాడికి దిగింది. ఇంతలోనే బెదిరిన చిట్టెలుక శరణుజొచ్చింది. మృగరాజా మృగరాజా, నేను చిట్టెలుకను, అల్పుడను. మీ వంటి బలశాలి ముందు నా బలం ఎంత? అయినా మీరు నన్ను చంపితే చూసిన వారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఎగతాళి చేస్తారు. అయినా మీ భారీ శరీరానికి నన్ను చంపి తిన్నా అది కడుపులో ఏ మూలకి సరిపోదు. కాబట్టి శరణు శరణు, నన్ను వదిలేయండి అంటూ బతిమలాడింది. ఎలుక మాటలు కాస్త నిజమే అనిపించింది సింహానికి. ఎలుకని వదిలేసింది. ఎలుక సర్రున జారుకొని కలుగులోకి దూరిపోయింది. మరోసారి సింహం జోలికి అస్సలు రాలేదు. ఒకరోజు సింహం వేటకు బయలుదేరింది. అనుకోని పరిస్థితులలో వేటగాడు పనిన ఉచ్చు వలలో ఇరుక్కుని గింజుకోవడం మొదలుపెట్టింది. వల నుండి తప్పించుకోవడం సింహం వల్ల కాలేదు. ఇంతలోనే అక్కడ ఆడుకుంటున్న చిట్టెలుక సింహం వలలో ఇరుక్కున్న సంగతి గమనించి, అయ్యో, మన మృగరాజుల వారు వలలో ఇరుక్కున్నారు. వారు ఎంత క్రూరులైనా నేను బతిమాలగానే నన్ను క్షమించి వదిలేశారు. ఈరోజు నాకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని సింహం చెంతకు వచ్చి, మృగరాజా, మీరేం చింతించకండి, మైహూనా అంటూ వలని మొత్తం తన పదునైన పళ్ళతో పటపటా కొరికేసింది. సింహాన్ని వల నుండి తప్పించింది. ఆ రోజు నుంచి సింహం, చిట్టెలుక మంచి స్నేహితులయ్యాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది, ఒక గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా తక్కువ చేసి చూడడానికి లేదు. ఎవరి గొప్పతనం వారిదే. ఇలాంటి మంచి అద్భుతమైన కథలతో ప్రతి వారం మీ ముందుకు వస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.